నమస్తే మేడం. నమస్తే మేడం మీ పేరు? శ్రావ్య. మేడం మీది ఏ ఊరు? ధర్మవరం అండి. ఓకే. మీ మండలం? ధర్మవరం. ఓకే. మీ డిస్ట్రిక్ట్ ఏది మేడం? సత్యసాయి జిల్లా. సత్యసాయి జిల్లా. ఓకే మేడం, ఈ పొలం ఎన్ని ఎకరాలు మేడం? దానిమ్మ తోట 15 acres ఉంది. ఓకే. ఈ 15 acres లో మేడం ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి? 4000 4000 చెట్లు. 4000 మొక్కలు ఉన్నాయి. అయితే ఈ 4000 మొక్కల యొక్క ఏజ్ ఎంత మేడం? 8 years అయిందండి చెట్లు పెట్టి. ఓకే. క్రాప్ వచ్చి 6 years నుంచి సిక్స్త్ బ్యాచ్. ఓకే, 6th క్రాప్. ఓకేనా? 8 years ప్లాంట్. యా. ఓకే. ఇప్పుడు ఈ 4000 మొక్కలు ఓకేనా, మీరు క్రాప్ కి ఎప్పుడు వెళ్ళారు? ఈ బ్యాచ్ June 15th నుంచి వి స్టార్టెడ్ వాటరింగ్. ఓకే. నీళ్లు పెట్టడం స్టార్ట్ చేసింది June 15. ఓకే. ఇప్పుడు 4వ నెల రన్నింగ్. అవునండి. ఓకే. ఇప్పుడు వాటర్ మేనేజ్మెంట్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫర్టిలైజర్ గానీ, డ్రిప్ ఇరిగేషన్ గానీ, స్ప్రేయింగ్స్ గానీ, ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పింది యాస్టేజ్ గా మీరు ఫాలో అవుతున్నారు. అవునండి. చాలా మంచి రిజల్ట్ ఉంది, మంచి ఫ్రూటింగ్ ఉంది. అయితే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే సైజుల విషయంలో మీరు ఏం గమనించారు? ఫ్రూట్ యొక్క సైజ్ ఎలా ఉంది? సైజ్ అయితే మంచి రిజల్ట్ వచ్చింది. బికాస్ ఒక 1.5 month నుంచి ఒక 2 products యూస్ చేస్తున్నాం. ఓకే. ఏంటి? ఒకటి FE సైజర్. చూపించండి మన రైతు. ఇది స్ప్రేయర్. సో ఇది 2 ml for 1 liter యూస్ చేస్తాం. ఓకే. ఎవ్రీ 10 days కి ఒకసారి స్ప్రే చేయాల్సి ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ మేడం. అండ్ డ్రిప్ లో వచ్చేసి వి హావ్ PSLV. ఓకే. ఇది పర్ ఎకరా 3 liters ఇస్తాం. త్రూ డ్రిప్. ప్రతి 10 days ఒకసారి. సో రెండు ఈయటం వల్ల సైజు పండు బాగా సైజు డిఫరెన్స్. మినిమం ఎంత ఉంది? ఇప్పుడు 300 grams వరకు ఉందండి. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రూట్ ఆన్ అన్ యావరేజ్ 300 grams వచ్చింది. ఇంకా మనకు 1.5 నుంచి 2 months అనేది మనకి ఇంకా ఇది పండు ఇంకొంచెం సైజ్ పెరగాలి కాబట్టి స్టిల్ దీనికి ఏజ్ ఉంది. 2 months వరకు ఉంది కాబట్టి 2 months ఎండింగ్ నాటికి లేదా హార్వెస్టింగ్ నాటికి మాక్సిమం ఎంత ఫ్రూట్ వచ్చే అవకాశం ఉంటుంది? సో ఈ గ్రోత్ లో ఇవి వాడటం వల్ల ఇదే రేషియోలో పెరిగితే మనకి 450 to 500 grams వరకు రావచ్చు పర్ ఫ్రూట్. కాబట్టి రైతు సోదరులకు నేను తెలియజేసేది ఒకటేనండి. నమస్తే, నేను మీ సుధాకర్ని. పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మేడం గారు చెప్పినట్టు ప్రతి 10 రోజులకు ఒకసారి ఈ యొక్క PSC లోని ప్రొడక్ట్ ని ఎకరాకి 3 లీటర్ చొప్పున డ్రిప్ ఇరిగేషన్ చేసింది. అలాగే ప్రతి 10 రోజులకు ఒకసారి FE సైజర్ అనే ప్రోడక్ట్ ని 1 లీటర్ నీటికి 2 ml చొప్పున స్ప్రే చేసింది. దాదాపుగా 1.5 month నుంచి ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతా ఉంది. గతంలో కూడా ప్రోడక్ట్లు వాడాం, బట్ ఇవి వాడలేదు. లాస్ట్ క్రాప్ కి ఈ క్రాప్ కి చాలా అద్భుతమైన వ్యత్యాసం ఉంది ఫ్రూటింగ్ లో. యావరేజ్ గా ప్రతి ఫ్రూట్ కూడా ఎంత ఉందంటే 300 నుంచి 350 ఉంది. ఇంకా బెటర్ గా సైజ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా 2 నెలలు, దాదాపుగా 1.5 నుంచి 2 నెలలు మనము ఇంకా ఈ ఫ్రూట్ అనే మొక్కలో ఉంటుంది. ఈ 1.5 నుంచి 2 months లోపల ఇంకా ప్రతి ఫ్రూట్ కూడా యావరేజ్ గా 450 నుంచి 500 grams వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎలా సాధ్యమైంది అంటే మేము ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్, స్ప్రేయింగ్, ఎస్పెషల్లీ PSLV, FE సైజర్ విషయంలో మేము 100% సక్సెస్ అయ్యాం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ FE సైజర్ ని, PSLV అనే ఈ 2 ప్రోడక్ట్లని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా, స్ప్రేయింగ్ ద్వారా ఇచ్చి ప్రతి రైతు కూడా 100కి 100% సక్సెస్ అయ్యి సైజర్ విషయంలో సక్సెస్ కావాలని, ప్రతి రైతు కూడా దానిమ్మలో మంచి పంటలు తీసి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.